హలో ఆల్. నేను మీ రచనా శృంగు వరకు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. సాహిత్యంలో ముఖ్యంగా ప్రాంతీయ అస్తిత్వం మీద లేకపోతే ప్రాంతీయ వివక్ష మీద వచ్చినటువంటి కాల్పనిక సాహిత్యం అంటే కథలు గాని, నవలలు గాని చాలా అరుదు. అయితే రాయలసీమ రచయిత అయినటువంటి శాంతి నారాయణ గారు 'సాధన' అనే పేరుతో ఒక నవలని తీసుకొచ్చారు 2022లో. అయితే ఈ రాబోతున్న సమయం జనవరి 4న దాని మీద రాయలసీమ విద్యావంతుల వేదిక ఒక భారీ ఎత్తున చర్చ చేయబోతున్న సందర్భంలో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఈ నవల ఎంత రిలవెంట్, అందులోని ఈ నవలలో ఒక కొత్త కథని అంటే సాధారణంగా స్త్రీల మీద వివక్ష జరగడం, స్త్రీ పురుషుల మధ్య ఉండడము, ఇంకా క్యాస్టెస్ మధ్య ఉండడము, హానర్ కిల్లింగ్స్ ఉండడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం గానీ, 2 ప్రాంతాల మధ్య ప్రేమ కథ ఉన్నప్పుడు, ఒకరు ఈ ప్రాంతం, ఒకరు ఈ ప్రాంతానికి చెందినప్పుడు అప్పుడొచ్చే వివక్షను ఇప్పటి వరకు ఆల్‌మోస్ట్ ఆల్ తెలుగు సాహిత్యంలో ఎవరు ఎస్టాబ్లిష్ చేయలేదు. దాన్ని కోర్ పాయింట్‌గా తీసుకొని మొత్తం రాయలసీమ మీద ఆంధ్రాలో జరుగుతున్నటువంటి ఆ ప్రాంతీయ వివక్షను దశాబ్దాలుగా అంటే ఆల్‌మోస్ట్ ఆల్ ఎప్పటినుంచో అనుభవిస్తున్నటువంటి మొత్తం ఒక చారిత్రక పిక్చర్‌గా తీసుకొచ్చారు శాంతినారాయణ గారు. సో, ఈ నవల గురించి పొలిటికల్ యాంగిల్‌లో అలాగే సోషల్ యాంగిల్‌లో మనతో విశ్లేషణ చేయడానికి ప్రొఫెసర్ వెంకటేష్ గారున్నారు. వెంకటేష్ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా చర్చ మొదలు పెడదాం. వెంకటేష్ గారు వెల్కమ్ టు ఫెడరల్. సో, ఒక పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా, ఒక రాయలసీమ వాసిగా మీరు ఈ ఏదైతే ఈ నవల ఉందో, ఈ నవల ఎలా చూస్తూ ఉన్నారు? ఈ 'సాధన' అనే నవల ఇప్పటికి 2025 ఎండ్ డేలో డిసెంబర్ 31ని కూడా దానికేమైనా రెలెవెన్స్ ఉందని అనుకుంటున్నారా? ఎంత రెలెవెన్స్ ఉందనుకుంటున్నారు? సాధన అనేటువంటి ఈ నవల దీనికి బ్రాకెట్ వచ్చేసి గాయపడిన నేల అంటనని రచయిత డాక్టర్ శాంతి నారాయణ గారు రచించినటువంటి నవల ఇది. ఈ నవలను వచ్చేసి రచయిత డిసెంబర్ మొదటి వారంలో నాకు ఒక కాంప్లిమెంటరీ కాపీ అనేటువంటి దాన్ని పంపించారు. ఈ కాంప్లిమెంటరీ కాపీని వచ్చేసి నేను మొదటి పేజీ మొదటి అక్షరం నుండి చివరి పేజీ చివరి అక్షరం వరకు కూడా పూర్తిగా ఈ నవలను చదివాను. ఇది ఒక చారిత్రక, రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవనాన్ని ప్రతిబింబిస్తున్నటువంటి నవల. అది ముఖ్యంగా 2 ప్రాంతాలలో, ఇటు రాయలసీమ, అటు కోస్టల్ ఆంధ్రలో సంబంధించినటువంటి నవల. అంటే ఈ నవల వచ్చేసి కేవలం సాహిత్యకారులు మాత్రమే చదివి ఈ సాహిత్యపరం దృక్పథంతోనే మాత్రమే ఆలోచించాలనేటువంటిది కాదు. దీని వెనకున్నటువంటి రాజకీయ నేపథ్యం ఏంటి అనేటువంటిది చాలా స్పష్టంగా, చాలా లోతుగా, చారిత్రాత్మకంగా దగ్గర ఆయన వచ్చేసి ఇందులో 300 సంవత్సరాల చరిత్ర, రాయలసీమ చరిత్రను వచ్చేసి ఇందులో ఆయన వచ్చేసి స్పృశించినట్లు మనకు చాలా స్పష్టంగా ఈ నవలను చదివినట్లయితే తెలుస్తుంది. అసలు ఈ 'సాధన' అనేటువంటి నవలని దీనికి ఎందుకు గాని పేరు పెట్టాల్సి వచ్చిందని మనం ఆ పుస్తకాన్ని చదువుతూ ఉన్నప్పుడు రచయిత చెప్పేది ఏంటంటే 1926లో పప్పూరి రామాచారి అనేటువంటి ఒక రాయలసీమ వాది ఆయన వచ్చేసి 'సాధన' అనేటువంటి దినపత్రికను, అంటే ఆనాడు జాతీయోద్యమం ఒక పక్క జరుగుతూ ఉంటే జాతీయోద్యమంలో భాగంగా వచ్చేసి ఆంధ్ర రాయలసీమ వాళ్ళు వచ్చేసి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే ఉండాలనా, విడిపోయి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రం ఏర్పడాలా అన్నప్పుడు మళ్ళీ ఆంధ్ర రాయలసీమ మధ్య తలెత్తినటువంటి వివాదాలను ప్రతిబింబిస్తూ రచనలు చేస్తూ ప్రజానికానికి తెలియజేస్తున్నటువంటి పత్రిక 'సాధన' అనేటువంటి పత్రిక. ఆంధ్రలో నాడు వచ్చేసి ఆంధ్ర పత్రిక ఏ విధంగా అయితే మనకు ఒక పక్క ఉండేదో అట్లాగే రాయలసీమలో వచ్చేసి పప్పూరి రామాచారి గారు, అట్లా కల్లూరి సుబ్బారావు లాంటి వాళ్ళు కూడా వచ్చేసి ఈ 'సాధన' అనేటువంటి పత్రికను 1926లో ప్రారంభించారు. దానికి వచ్చేసి ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈ 'సాధన' అనేటువంటిది ఒక పూర్తి సమగ్రమైనటువంటి రాయలసీమ చరిత్రను ప్రతిబింబిస్తూ వచ్చినటువంటి పుస్తకం ఇది. మళ్ళీ 'సాధన' అంటే ఎవరు పుస్తకంలో? రచయిత వచ్చేసి దానికి 'సాధన' అనేటువంటి పత్రిక ఉన్నటువంటి చారిత్రక నేపథ్యాన్ని ఇందులో వివరించడంతో పాటు 'సాధన' అనేటువంటి పేరు ఒక రీసెర్చ్ స్కాలర్ పేరు. ఆ రీసెర్చ్ స్కాలర్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని హిస్టరీ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేస్తున్నటువంటి రీసెర్చ్ అమ్మాయి పేరు వచ్చేసి 'సాధన'. అట్లాగే కృష్ణా జిల్లాకి చెందినటువంటి సతీష్ అనేటువంటి మరొక రీసెర్చ్ స్కాలర్ పేరు వచ్చేసి సతీష్. సో వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరు సంబంధించినటువంటి ఈ ప్రేమ కథను వర్ణిస్తున్నటువంటి క్రమంలోనే రాయలసీమకు ఆంధ్ర ప్రాంతానికి మధ్య ఉన్నటువంటి ఈ తేడాలను, సామాజిక ఆర్థిక పరమైనటువంటి వైషమ్యాలను,
విభేదాలను, అట్లాగే అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర ప్రాంతము, వెనుకబడినటువంటి రాయలసీమ రాష్ట్రము, ఒక పక్క రాయలసీమ తెలంగాణ రాష్ట్రం నుంచి కృష్ణానది, గోదావరి, తుంగభద్ర నీళ్లను తరలించకపోయినటువంటి ఆంధ్ర వాళ్ళు 170 ఏళ్లుగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం నుండే ఇవాళ వచ్చేసి వాళ్ళు అభివృద్ధి చెందినటువంటి వాళ్ళ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ యొక్క భావజాలము, ఆలోచన విధానము, సాంస్కృతిక జీవన విధానమే ఏ విధంగా ఉంటుంది, అట్లాగే క్షామానికి గురైనటువంటి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానికి సంబంధించి చాలా చరిత్రాత్మకంగా వివరించబడినటువంటి ఇది నవల. అంటే ఇది ఎక్కడి నుంచి మొదలవుతుందని అంటే, రాయలసీమలో శ్రీకృష్ణదేవరాయలు తర్వాత బహుమని సుల్తాన్ల సందర్భంలోనే పాలేగారి సిస్టమ్ అనేటువంటి వ్యవస్థ అనేటువంటి పుట్టుకొచ్చింది. ఆనాటి రాయలసీమ రాష్ట్రంలో సుమారు వచ్చేసి 80 మంది పాలేగారులు ఉన్నారు. పాలేగారులు ఒక పక్క రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని పీడనకు గురి చేస్తూ ఉంటే, ఆ తర్వాత జరిగినటువంటి యుద్ధంలో బహుమని సుల్తాన్కు తర్వాత వచ్చేసి నైజాం ప్రభుకు జరిగినటువంటి యుద్ధంలో నైజాం ప్రభు వచ్చేసి బ్రిటిష్ వాళ్ళ సహాయంతో దాన్ని గెలుపొందిన అనంతరము రాయలసీమ ప్రాంతాన్ని వచ్చేసి బ్రిటిష్ వాళ్ళకు వచ్చేసి ఈ సైన్య సహకార పద్ధతి కింద దాన్ని అప్పగిజెప్పిన తర్వాత మళ్ళీ ప్రజలు పడినటువంటి పీడనల గురించి కూడా అందులో వివరించడం అనేటువంటి జరిగింది. అట్లాగే బ్రిటిష్ వాళ్ళ పాలనలోకి వెళ్ళిపోయిన తర్వాత అటు కోస్టలాంధ్ర కానీ, ఇటు రాయలసీమ ప్రాంతం కానీ, కోస్తాంధ్రలో ఉన్నటువంటి జల వనరులను వచ్చేసి బ్రిటిష్ వాళ్ళే ఆ ప్రాంతంలో ఒకప్పుడు 1850కు పూర్వం వచ్చేసి కోస్టలాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు లాంటి ప్రాంతాలు ఇవాళ ఏవైతే సస్యశ్యామలంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలను, లేదంటే ధాన్యాగారం చెప్పుకుంటున్నటువంటి ప్రాంతాలు కూడా 1850కు పూర్వం అక్కడ కూడా విపరీతమైన కరువుతో చేస్తున్నటువంటి సందర్భంలోనే బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి, బ్రిటిష్ పాలకులు వచ్చేసి, కాటన్ దొర లాంటి వాళ్ళు వచ్చేసి గోదావరి నదికి అడ్డంగా ధవళేశ్వరం దగ్గర ప్రాజెక్టును నిర్మాణం చేయడము, అట్లాగే వచ్చేసి విజయవాడ దగ్గర వచ్చేసి కృష్ణానదికి కృష్ణా బ్యారేజీని నిర్మాణం చేసి బ్రిటిష్ కాలంలోనే కోస్టలాంధ్రలో కావలసినటువంటి 2 నదులకు అడ్డంగా బ్యారేజీలు అనేటువంటి ప్రాజెక్టులు అనేటువంటి నిర్మాణం చేసుకుని వాళ్ళ వ్యవసాయానికి వచ్చేసి సుస్థిరమైనటువంటి నీటిపారుదలను వచ్చేసి ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలోనే రాయలసీమలో 1880 ప్రాంతంలో మెకంజీ అనేటువంటి ఒక బ్రిటిష్ పాలకుడు వచ్చేసి రాయలసీమలో ఇంత విపరీతమైనటువంటి కరువు ఉంది, ఈ కరువును వచ్చేసి ఎదుర్కోవడానికి వచ్చేసి మనం ఏదో ఒకటి పాలకులుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతో మెకంజీ ప్లాన్ అనేటువంటి తయారు చేసి కృష్ణా పెన్నార్ నది అంటే ఇవాళ ఉన్న తుంగభద్ర నది కానీ, ఆల్మట్టి డ్యామ్ కానీ, నాగార్జున సాగర్ డ్యామ్, శ్రీశైలం డ్యామ్ కన్నా ముందుగానే వచ్చేసి ఆల్మట్టి ఇది కృష్ణా పెన్నార్ డ్యామ్ కు వచ్చేసి ప్రణాళికను తయారు చేయడం అనేటువంటి జరిగింది. అయితే 1920 దశకంలో మద్రాసు రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వంలో రాయలసీమలో నుండి ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా ఒక్క మంత్రి కూడా లేకపోవడం వల్ల ఉన్నటువంటి 6 మంత్రులందరూ కూడా కోస్టలాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పాలెగాళ్ళు, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పాలెగాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి మనస్తత్వం, అటువంటి భూస్వామ్య మనస్తత్వంతో పనిచేస్తున్నటువంటి పాలెగాళ్ళు వచ్చేసి కృష్ణా పెన్నా ప్రాజెక్టును వచ్చేసి నిర్మాణానికి వచ్చేసి ఆనాటి ఉమ్మడి మద్రాస్ శాసనసభలో ఆ తీర్మానాన్ని అంగీకరింప చేయకుండా కృష్ణా పెన్నా నదికి ప్రాజెక్టు నిర్మాణాన్ని జరగకుండా ఈ అడ్డుకోవడం వల్ల ఈ వాటి వరకు కూడా రాయలసీమ ప్రాంతం అనేటువంటిది కరువుకి నిలయంగా, వలసలకు నిలయంగా, వెనుకబాటుతనానికి నిలయంగా, ఆకలికి నిలయంగా ఇవాళ తయారైంది అనేటువంటి విషయాన్ని వచ్చేసి డాక్టర్ శాంతినారాయణ గారు సాధన అనేటువంటి నవలలో చాలా స్పష్టంగా తెలియజేస్తారు. అలాగే చరిత్రాత్మకమైనటువంటి శ్రీబాగు వడంబడిక 1930లో జరిగినటువంటి వడంబడిక ప్రకారం వచ్చేసి కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు నిర్మాణము, అట్లాగే కర్నూలు రాజధానిగా చేయడము, గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేయడం అనేటువంటి విషయాన్ని కూడా చారిత్రకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే అందులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా చాలా కులంకషంగా కూడా చర్చిస్తారు. అట్లాగే సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు విజయవాడలో జరిగినప్పుడు రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది ఈ నాయకులను అక్కడ పిలుచుకొని అక్కడ ఏనుగుల పైన ఊరేగింపు చేసి వాళ్ళ ద్వారా వచ్చేసి ఆంధ్ర రాయలసీమ కలిసి ఉండాలనేటువంటి ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళని వచ్చేసి ఒక పక్క బలమైనటువంటి అసంతృప్తి పప్పూరి రామాచార్య లాంటి వాళ్ళు వినిపిస్తున్నప్పటికీ కూడా దాన్ని వినిపించుకోకుండా కొంతమంది
ఎవరైతే అనుకూలంగా ఉంటారో రాయలసీమ ప్రాంతం నుండి వాళ్ళందరినీ కూడా ఏనుగులెక్కి ఊరేగింపులు చేసి వాళ్ళని సన్మానాలు చేసి పూలదండలతో ముంచి పూల గంపలు వాళ్ళ తలపైన పోసి వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి రాయలసీమ ప్రాంతానికి వచ్చేసి ఈ విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టడం అనేటువంటి క్రమంగా జరుగుతూ వచ్చినటువంటి విషయము. అట్లాగే ఈ మొత్తం చారిత్రక దశకులు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా అయితే రాయలసీమకు అడుగడుగున అన్యాయం అనేటువంటి జరుగుతూ వచ్చిందో, ఎన్ని రూపాల్లో జరుగుతూ వచ్చిందో ఆ విషయాన్ని వచ్చేసి శాంతి నారాయణ గారు వచ్చేసి సాధనలో చాలా స్పష్టంగా చెప్పారు. అట్లాగే 1953లో తాత్కాలికంగా కర్నూలు రాజధాని మళ్ళీ ఒక పక్క వచ్చేసి విశాలాంధ్ర ఉద్యమం అనేటువంటిది, ఒక పక్క కమ్యూనిస్టులు, మరొక పక్క వచ్చేసి కాంగ్రెస్ వాదులంతా కూడా సమర్థించస్తున్నటువంటి సందర్భంలోనే తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర, రాయలసీమ వాళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రం ఏర్పడాలంటే నినాదం వస్తున్నటువంటి సందర్భంలోనే ఎక్కడ కూడా ఈ విశాలాంధ్ర ఉద్యమం సందర్భంలో గాని, జెంటిల్‌మ్యాన్ అగ్రిమెంట్ 1956లో జరిగినటువంటి ఈ అగ్రిమెంట్ లో కూడా ఎక్కడ కూడా రాయలసీమ ప్రస్తావన అనేటువంటిది రాకపోవడం కూడా మరొక అన్యాయానికి చరిత్రాత్మకమైనటువంటి గీటురాయిగా నిలుస్తుంది అనేటువంటి విషయాన్ని శాంతినారాయణ గారు ఇందులో చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక 1956 నుంచి 2014 వరకు జరిగినటువంటి ఈ చరిత్ర క్రమం అంతా చూసినప్పుడు ఒక పక్క నెల్లూరు చెందినటువంటి బెజవాడ గోపాల్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే ఒక పక్క శ్రీశైలం డ్యామును, మరొక పక్క నాగార్జున సాగర్ డ్యామును అనేటువంటిది నిర్మించుకోవడం అనేటువంటి జరిగింది. శ్రీశైలం ప్రాజెక్ట్ అనేటువంటిది ఇవాళ అది వచ్చేసి ఆల్ టైమ్ వాటర్ సోర్సెస్ ఫర్ కోస్టల్ ఆంధ్ర లాగా తయారైపోయింది. అది వచ్చేసి ఒక ఓవర్ హెడ్ ట్యాంక్. కృష్ణానది, తుంగభద్ర నీళ్లు, కృష్ణానది నీళ్లకు వచ్చేసి అడ్డంగా కట్టినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు, ఆ తర్వాత కింద కట్టినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఈ రెండింటిని కూడా కృష్ణానదికి అడ్డంగా నిర్మాణం చేయబడినటువంటి ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులన్నీ కూడా రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నిర్మాణం చేశారు అనేటువంటి విషయాన్ని, అదే విధంగా వచ్చేసి నీలం సంజీవరెడ్డి ఒకసారి అనంతపురం జిల్లా నుండి శాసనసభ్యుడిగా ఓడిపోయినప్పుడు తనకు రాయలసీమ ప్రాంతం పైన ఉన్నటువంటి కోపాన్ని ఏ విధంగా తన నిరంతరం తన జీవితాంతము రాయలసీమ ప్రజానికానికి అన్యాయం చేస్తూ తన రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమంత్రిగా, దేశ రాష్ట్రపతిగా తాను ఉన్నప్పటికీ కూడా రాయలసీమ ప్రాంతానికి చాలా అన్యాయం చేశారు నీలం సంజీవ్ రెడ్డి లాంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని డాక్టర్ శాంతి నారాయణ గారు వచ్చేసి ఈ సాధన నవలలో చాలా స్పష్టంగా చారిత్రక ఆధారాలతో ఆయన ఆనాడు జరిగినటువంటి చాలా సంఘటనలతో, ఆనాడు జరిగినటువంటి సాంస్కృతిక జీవితంతో, రాజకీయ జీవితంతో, ఆర్థిక జీవన విధానంతో ముడిపడినటువంటి అంశాలన్నింటినీ కూడా జోడించి ఆనాడు తరిమిళ్ళ నాగిరెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళు వచ్చేసి ఓడించిన విధానాన్ని గురించి కూడా ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు. అట్లాగే 2014 వరకు కూడా అనంతపురం జిల్లాలో పెట్టరేగినటువంటి ఈ ముఠా రాజకీయాలు మూలాలు ఎక్కడున్నాయనేటువంటి విషయాన్ని కూడా ఇందులో పొందుపరిచాడు. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 3 భూస్వామ్య కుటుంబాలు, ఒక కుటుంబానికి వచ్చేసి 3000 ఎకరాల భూమి ఉన్నటువంటి 3 కుటుంబాలు వచ్చేసి అనంతపురం జిల్లాలో తమ పెత్తానం జలాయించడానికి, అట్లాగే పరిటార శ్రీరాములు వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు, ఈ భూస్వాములు, ఈ పరిటాల శ్రీరాములు వచ్చేసి గ్రామీణ ధనిక రైతాంగ ఒక పెట్టుబడి ధనిక రైతాంగ కుటుంబానికి చెందినటువంటి ఈ కమ్మ కుటుంబము, తర్వాత రెడ్లి భూస్వామ కుటుంబాలకు జరిగినటువంటి ఈ ఫ్యాక్షన్ గొడవలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా చెప్పడం అనేటువంటి జరిగింది. అట్లా ఈ క్రమంలోనే ఈ మొత్తం వెంకటేష్ గారు సారీ టు ఇంటరప్ట్, మీరు సోషల్ యాంగిల్, పొలిటికల్ యాంగిల్ చాలా స్పష్టంగా వివరించడం అనేటువంటి జరుగుతా వచ్చింది అనమాట. వెంకటేష్ గారు ఇది మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అయితే ఇంకొక యాంగిల్ యాడ్ చేయండి దీనికి. మీరు సోషల్, పొలిటికల్ యాంగిల్స్ అప్పటి నుంచి ఉన్నటువంటి వలసలు అన్ని చెప్పారు. అయితే ఈ నవల్లో ప్రధాన అంశం ఇంకొక యాంగిల్లో చూస్తే ఒక రాయలసీమ అమ్మాయి ఒక కోస్తా ఐ థింక్ ఆంధ్ర, అమరావతి వ్యాపారం చేసేటువంటి అతని యొక్క మేనల్లుని పెళ్లి చేసుకుంటుంది. సో ఈ క్రమంలో ఇప్పటి వరకు ఎవరు కూడా పెళ్లిళ్ళ విషయంలో కూడా ఈ వివక్ష ఎలా ఉంది, ప్రాంతీయ వివక్ష? మీరు రాయలసీమకు చెందిన వాళ్ళు వెరీ ఫ్రీక్వెంట్ గా వెళ్తారు, అక్కడ చర్చల్లో పాల్గొంటారు కాబట్టి విజయవాడకి చెందిన వాళ్ళు తెలంగాణ వాళ్ళని చేసుకుంటారు. ఈవెన్ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో డిఫరెన్స్ ఉన్న మ్యారేజెస్ అవుతూనే ఉంటాయి. అదర్ దాన్ క్యాష్ మిగిలిన విషయాలు అన్నిట్లో యాక్సెప్టెన్స్ వస్తుంది ఎకనామికల్ గా. మరి రాయలసీమ నుంచి ఆంధ్ర కానీ మిగిలిన రీజియన్స్ తో పెళ్లి అవుతున్నప్పుడు నిజమైన పరిస్థితి ఎలా ఉంది? ఈ నవల్లో చర్చించిన విషయాలు నిజంగానే అంత రెలవెంట్ విషయాల పెళ్లిళ్ళ విషయాల్లో మీ అబ్జర్వేషన్? ఈ చాలా మంచి ప్రశ్న అడిగారు రచన గారు. ఈ సాధన అనేటువంటి ఈ అమ్మాయి రాయలసీమ రాష్ట్రం తెలంగాణ అనంతపురం జిల్లాకు చెందినటువంటి రామప్ప అనేటువంటిది ఒక 200 ఎకరాల పొలం ఉన్నటువంటి ఒక భూస్వామి మనువరాలు. ఈ రామప్ప అనేటువంటి
ఈ 90 ఏళ్ల పైన ఉన్నటువంటి ఈ వృద్ధుడు వచ్చేసి తన చిన్నతనాడు వచ్చేసి ఆంధ్ర మహాసభ తర్వాత రాయలసీమ ఉద్యమానికి సంబంధించి వాళ్ళ నాన్న కాస్త యాక్టివ్‌గా చురుగ్గా ఉండి పాల్గొంటున్నటువంటి సందర్భంలోనే 7 సంవత్సరాల వయసులోనే విజయవాడలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభ రజతోత్సవాలకు హాజరవ్వడము, ఆ తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో జరుగుతున్న చర్చలు వింటూ ఉండడం వల్ల తనకు ఒక స్పృహ ఉండడం వల్ల దానికి వచ్చేసి తన మనవరాలకు వచ్చేసి సాధన అని పేరు పెట్టుకున్నారు. ఈ వీళ్ళిద్దరు వచ్చేసి ప్రేమలో పడ్డప్పుడు ఈ సతీష్ అనేటువంటి కృష్ణా జిల్లాలోని కమ్మా కులానికి చెందినటువంటి సతీష్ వచ్చేసి ఈ అమ్మాయి ఊరికి పెళ్లి కాకముందే వాళ్ళ మధ్య స్నేహితులుగా ఈ సాధన అనే వాళ్ళ ఊరికి వచ్చేసి రంగాపురం అనేటువంటి ఊరికి వచ్చినప్పుడు 2 సార్లు వస్తాడు. వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తాడు. పరిస్థితులను చూసి ఆ కోస్టల్ ఆంధ్ర కమ్మ కులానికి చెందినటువంటి సతీష్ వచ్చేసి అసలు ఈ ప్రాంతంలో ఏంటి ఇటువంటి తిండి తింటున్నారు మీరు, ఈ వంకాయ రొట్టె అంటున్నారు, వగ్గాని బజ్జ అంటున్నారు, మీరు వచ్చేసి ఇది రాగి ముద్ద తలకూర అంటున్నారు, ఇటువంటి తిన్నను వచ్చేసి మా ప్రాంతంలో వచ్చేసి పశువులు కూడా తినవు, జంతువులు కుక్కలు కూడా తినవు, మేము వచ్చేసి ఈ కొర్రలు సద్దలు జొన్నలు లాంటివి వచ్చేసి మేము వచ్చేసి పశువులు మాత్రమే పెడతాము, మేము వచ్చేసి ఇడ్లీలు పూరి చపాతి లాంటివి మాత్రమే తింటాము అంటే నేను చెప్పినప్పటికీ కూడా సాధన అనేటువంటి అమ్మాయి అంటే వీళ్ళు వెనుకబడిన కులాల జాబితాలోనే బోయ వాల్మీకి కులానికి చెందినటువంటి ఈ కులానికి చెందినటువంటి అమ్మాయి ఈ సాధన అని వచ్చేసి ఈ అమ్మాయికి వచ్చేసి చాలా అతని పైనటువంటి ఇష్టంగా ఉండడం వల్ల తను చెప్పేటువంటి కవితలు కానీ శ్రీశ్రీ కవితలు కానీ ఈ ఇంకా కొంచెం రావిశాస్త్రి రచినటువంటి కథలు కానీ ఇటువంటి అన్ని చెప్తా ఉంటే దానికి వచ్చేసి ఆకర్షితులైనటువంటి అమ్మాయి ఈమె. అయితే ఈమె వచ్చేసి చివరికి వచ్చేసి వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే నిర్ణయించుకున్నప్పుడు ఈ రామప్ప అంటే తన సాధనకు వచ్చేసి వాళ్ళ తాతయ్య వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పించి ఆ అమ్మాయికి వచ్చేసి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. రామప్ప అనేటువంటి ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు 1925 నుంచి కూడా ఈనాటి వరకు ఆంధ్ర వాళ్ళు వచ్చేసి రాయలసీమని ఏ విధంగా అయితే 2వ తరహా పౌరులుగా చూస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చాలా కులంకషంగా చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ సాధన అనేటువంటి అమ్మాయి వచ్చేసి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తాను తిరస్కరించడానికి ఒప్పుకోదనమాట. సో అటువంటి సందర్భంలోనే 2 కుటుంబాలు కూడా కలిసి పెళ్లికి వచ్చేసి ఒప్పుకుంటారు. ఈ పెళ్లి సంబంధాలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే కృష్ణా జిల్లాలోని చోడవరానికి వెళ్ళినప్పుడు ఈ సతీష్ వాళ్ళ తండ్రి పేరు వచ్చేసి రామారావు, వాళ్ళ మేనమామ వచ్చేసి దుర్గారావు వచ్చేసి కమ్మ కులానికి చెందినటువంటి కృష్ణా జిల్లాలో కమ్మ కులానికి చెందినటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, అట్లాగే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కూడా. అతడు వచ్చేసి ఈ రాయలసీమ ప్రాంతాల్లో వెనుకబడ్డ కులాలకు చెందినటువంటి వాళ్ళు వెనుకబడ్డ ప్రాంతాలకు చెందినటువంటి అమ్మాయిని వచ్చేసి కింది కులాల అమ్మాయిని నువ్వు ఎట్లా తెచ్చుకొని ఊర్లలో కాపురం చేస్తావు, పెళ్లి చేసుకుంటావు అంటే ససేమిరా అంటనే వ్యతిరేకించినప్పటికీ కూడా సతీష్ వచ్చేసి కొంచెం గట్టిగా నిలబడి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అనుకోవడం వల్ల వీళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చేసి అనంతపురంలోని రంగాపురానికి వచ్చి పెళ్లికి నిశ్చితార్థాన్ని నిర్ణయించుకొని వాళ్ళు నిశ్చితార్థం చేసుకున్న తర్వాత కరోనా వస్తుంది. కరోనా రావడం ఫలితంగా వచ్చేసి పెళ్లి అదే విధంగా వాయిదా పడుతుంది. వాయిదా పడినటువంటి సందర్భంలోనే ఈ సతీష్ వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ రాసి ఐఏఎస్ లో టాపర్ గా ఉండడం వల్ల ఐఏఎస్ రావడం వల్ల ఐఏఎస్ వచ్చినటువంటి రిజల్ట్స్ వచ్చిన నాడే ఈ అమ్మాయికి వచ్చేసి కనీసం ఫోన్ కూడా చేయకపోవడము, తర్వాత వచ్చేసి సాధన ఎన్నిసార్లు ఫోన్లు చేసినా కూడా తాను స్పందించకపోవడము, ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు ఇదే గుంటూరు జిల్లాలో ఒక పలుకుబడి కలిగినటువంటి మళ్ళీ ఈ కావూరు కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయిని ఆమెకు కూడా వచ్చేసి ఐఏఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఐఏఎస్ అనేటువంటిది రావడము, తర్వాత వాళ్ళు 100 కోట్ల ఆస్తి పరులు అవ్వడం వల్ల ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే దుర్గారావు వచ్చేసి కొంత ఈ మధ్యవర్తి నడిపిస్తున్నటువంటి క్రమంలోనే రామప్ప వచ్చేసి వెనుకబడిన కులాలకు చెందినటువంటి రామప్ప వచ్చేసి తన పరపతిని గురించి ఆలోచించేవాడే కానీ ఎప్పుడు కూడా తనకు పదవి కావాలంటేనే ఆలోచించేటువంటి వ్యక్తి కాదు. అందువల్ల ఇతను వచ్చేసి ఎప్పుడు కూడా ఈ ఆధిపత్య కులాలకు చెందినటువంటి అనంతపురంలో ఆధిపత్య కులాల వాళ్లకు ఎవరు గెలవాలి ఎవరు ఓడిపోవాలనేటువంటి విషయాన్ని నిర్ణయాత్మక శక్తిగా ఉన్నటువంటి ఈయన తనకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రి చాలా క్లోజ్ గా ఉండడం వల్ల తాను వచ్చేసి ఈ దుర్గారావు కాంట్రాక్టర్లను తర్వాత వచ్చేసి ఈ గుంటూరు జిల్లా చెందినటువంటి ఎవరినైతే సతీష్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో ఆ పెళ్లి చేసుకున్న కుటుంబ వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ కాంట్రాక్టులన్నింటినీ కూడా పక్కన నిలిపివేసేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు ఆ గుంటూరు చెందినటువంటి
ఈ ఐఏఎస్ వచ్చినటువంటి ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ వచ్చేసి సాధనతో సతీష్కి వచ్చేసి పెళ్లి నిశ్చయమైన తర్వాత మళ్ళీ మేము మరొకరితో ఎలా పెళ్లి చేసుకుంటామంటానని ఒక రకంగా మంత్రి చెప్పినటువంటి మంత్రి కాంట్రాక్టులకు సంబంధించి ఫైళ్ళను వచ్చేసి క్లియర్ చేసుకుండా పెట్టినటువంటి దానికి భయపడి వాళ్ళు దూరం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ మధ్య వచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే నిర్ణయించుకొని పెళ్లి జరిగిన తర్వాత కరోనా సందర్భంలోనే రిజిస్టర్ మ్యారేజ్ అనేటువంటి జరుపుతుంది. రిజిస్టర్ మ్యారేజ్ జరుగుతున్నటువంటి క్రమంలోనే వాళ్ళకు వీళ్లకు మధ్య ఈ తిండికి సంబంధించి తిండి ఆహార అలవాట్లు సాంప్రదాయాలు సాంస్కృతిక వైరుధ్యాలకు సంబంధించినటువంటి వాటి వద్ద వచ్చేసి ఈ గొడవలు అనేటువంటి వస్తాయి. ఒక పక్క తన మేనమామైనటువంటి దుర్గారావు అట్లాగే తన చెల్లెలు అట్లాగే తన బంధువులు వీళ్ళందరూ కూడా రాయలసీమ ప్రాంతాన్ని వచ్చేసి విసిగించుకోవడము అసహించుకోవడము అట్లాగే క్రమంగా వచ్చేసి సతీష్ కూడా సాధన పట్ల వ్యతిరేకత విముఖత అనేటువంటి చూపిస్తున్నటువంటి క్రమంలోనే సాధన ఒకసారి ఈయన వచ్చేసి ఏం చెప్తాడంటే నేను లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో ట్రైనింగ్ వచ్చేసి వెళ్లాల్సి ఉంది కాబట్టి వెళ్ళాలి నేను కలవడము కుదరదు అంటున్నటువంటి సందర్భంలోనే ఈ సాధన వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి ఈ విజయవాడ చోడవరానికి పంపించిన తర్వాత చోడవరంలో ఆమె వచ్చేసి కొంత నరకప్రాయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తుంటుంది. అక్కడ ఒక పక్క యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకా ఆర్డర్స్ రాకపోవడం వల్ల సతీష్ అదే చోడవరంలో ఆమె పక్కన ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మధ్య వచ్చేసి సరైనటువంటి సంబంధాలు అనేటువంటి లేకపోవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య వచ్చేసి ఒకప్పుడు ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డప్పుడు ఉన్నటువంటి సంబంధాలు కానీ స్నేహ సంబంధాలు కానీ ప్రేమ సంబంధాలు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత అవి వచ్చేసి వికటించి ఈ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు వైషమ్యాలు అనేటువంటిది వీళ్ళ మధ్య చాలా స్పష్టంగా ప్రతిబింబించడం అనేటువంటిది వాళ్ళు ఎప్పుడైతే చోడవరంలో పెళ్లి అయిన తర్వాత కాపురం మొదలైన సందర్భంలోనే ఇవన్నీ ప్రతిఫలిస్తాయి. సో అందులో ఈ సందర్భంలో ఈమె మానసికమైనటువంటి హింసను సాధన వచ్చేసి ఎదుర్కొంటుంది. ఈ సాధన ఎదుర్కొంటున్నటువంటి మానసికమైనటువంటి హింస ఒక పక్క తన హస్బెండ్ అయినటువంటి సతీష్ నుండి, తన అత్త నుండి, తన మామ నుండి, తన సతీష్ మేనమామ అయినటువంటి దుర్గారావు నుండి, అట్లాగే అతని భార్య నుండి కూడా ఈమెకు వచ్చేసి చాలా రకాలైనటువంటి వేధింపులు, నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడము, ఈమె తినాలనుకుంటున్నట్టు తిండి ఈమెకేమొచ్చేసి రాగి ముద్ద, జొన్న రొట్టె, వంకాయ కూర లాంటివి, వగ్గాని బజ్జి లాంటి కనీసం ఏదో ఒక రోజు రొట్టె చేసుకుని తినాలనుకున్నా కూడా ఆ ఊర్లో వాళ్ళ అత్త ఏం చేస్తుందంటే జొన్న పిండి ఇంట్లో ఉంటే జొన్న పిండిని తీసుకొని పోయి మురికాలలో పోరేస్తుంది. అట్లాగే వచ్చేసి ఈ రాగి పిండి ఉంటే రాగి పిండిని తీసుకొని అట్లాగే చేసేస్తుంది. సో ఇవి వచ్చేసి ఈ పిండి ఇటువంటి రాగులు ఇటువంటి జొన్నలు సద్దలు వచ్చేసి మేము ఈ పశువులు మాత్రమే వేస్తాం కానీ మేము మనుషులము ఎవరు ఇక్కడ తినమంటున్న ఆ అమ్మాయికి వచ్చేసి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ పెట్టి నానా రకాలుగా హింసించడము మానసికంగా వేధించడం మొదలయ్యేసరికి సాధన అనే అమ్మాయి క్లాస్మేట్స్ ఎస్వి యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు తన ఇద్దరు క్లాస్మేట్స్ వచ్చేసి కొని ఒకరేమో హైకోర్టులో లా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇంకోరు వచ్చేసి అక్కడనే ఉన్నటువంటి లా కాలేజీలో అక్కడ లెక్చరర్ గా పనిచేస్తున్నట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో 2 రోజుల పాటు అక్కడ వాళ్ళు చర్చించుకొని తర్వాత ఇంటికి వస్తున్నటువంటి క్రమంలోనే అప్పుడే ఈ మరి అదేంటిది అమరావతి మొదలైనటువంటి సందర్భంలోనే అమరావతి మీటింగ్ కి సతీష్ వెళ్ళి ఆ సమావేశంలో అడ్రస్ చేసి ఈ సాధన కూడా ఇద్దరు ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఫలితంగా అప్పుడు వచ్చేసి ఇంకా ఫైనల్ గా వాళ్ళు విడాకులకే నిర్ణయించుకోబడతారు. విడాకులు తీసుకోవాలని విడాకులు నోటు రాసేసి సతీష్ ఇంట్లో పారేసి ఆమె వచ్చేసి అనంతపురం జిల్లాకి రావడం అనేటువంటి జరుగుతూ ఉందండి. వెంకటేష్ గారు, ఇది చెప్తూ మొత్తంలో మీరు ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పారు కాబట్టి కోవిడ్ దగ్గర నుంచి చూసుకుంటే ఏవైతే రాయలసీమ వాసులు ఎక్కువగా తింటారో అవన్నీ కూడా హెల్త్ ఆప్షన్స్ కింద మారిపోయాయి. ఏవైతే మిల్లెట్స్ వాళ్ళు యూజ్ చేస్తారో ఇప్పుడు హెల్దీ ఫుడ్ లో ఒక పార్ట్ అయింది. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ హెల్త్ కోసం వాటిని ఎక్కువ యూజ్ చేస్తున్నారు మీరు చెప్పినవన్నీ కూడా. సో రచయిత రాసినప్పుడు ఈ ఫుడ్ హ్యాబిట్స్ వరకు కూడా కొంత అవుట్డేటెడ్ అని మీకు అనిపించిందా? మిగిలిన విషయాలు పక్కన పెడితే ఫుడ్ హ్యాబిట్స్ వరకు ఇప్పుడు వాటినే తెలంగాణలో కానీ అటు వాళ్ళు కానీ ఇప్పుడు కూడా మిల్లెట్స్ అనేవి మోస్ట్ హెల్దీ ఫుడ్ కాబట్టి ఈ ఒక్క కాన్సెప్ట్ మీరే చెప్పారు కోవిడ్ టైంలో జరిగింది. కోవిడ్ టైంలో ఈ లవ్ స్టోరీ అదే వాళ్ళ పెళ్లి ఆగడము మళ్ళీ వెళ్ళడము ఇదంతా కూడా. సో అప్పటికే అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఈ ఒక్క కాన్సెప్ట్ మాత్రం కొంత అవుట్డేటెడ్ అనుకోవచ్చా? ఇప్పటికే ఆహార విషయాల్లో మార్పు వచ్చింది అనుకుంటున్నారా, రాలేదనుకుంటున్నారా? ఇది అవుట్డేటెడ్ ఏం కాదండి. ఇది చాలా రిలవెంట్ పాయింట్. ఒకప్పుడు కోస్టల్ ఆంధ్ర వాళ్ళే కూడా ఈ ప్రాజెక్ట్ చైనా ప్రాజెక్ట్స్ అనేటువంటి నిర్మాణం చేయకపోవడం వాళ్ళు కూడా సద్దలు జొన్నలు కొర్రలు తిని బతికినటువంటి వాళ్ళే. ఈ అందులో రచయిత కూడా ఒక చోట ఈ సాధన ద్వారానే చెప్పిస్తాడు. సాధన ఇంకో వసంత అనేటువంటిది
ఒక ఆమె ఈ అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఆమె ఏసీటీఓగా విజయవాడలో పనిచేస్తూ విజయవాడలోనే ఉన్నటువంటి ఆమె అక్కడనే పెళ్లి చేసుకొని చేస్తున్నటువంటి ఆమె చెప్తుంది. వాళ్ళ అత్త కూడా ఇదే రకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ఇవాళ 5 స్టార్ హోటల్లో కూడా మా ఫుడ్డే మీకు వచ్చేసి మీ ప్రాంతంలో తింటున్నటువంటి మీ వరి ఇవన్నీ ఇడ్లీలు చపాతీలు ఇవన్నీ కూడా వచ్చేసి రోగగ్రస్తులను బీపీ పేషెంట్లను షుగర్ పేషెంట్ తయారు చేస్తుంటే మా రాయలసీమలో తినేటువంటి తిండి ఈ బీపీ షుగర్ లేని ఇవన్నీ తగ్గించి మా ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం అంటున్నా చెప్తూ ఉంది. కానీ ఈ ఫుడ్ సంబంధించి ఈ మార్పు అనేటువంటిది అసలు పాయింట్ అనేటువంటిది ఒక ఎక్స్ప్రెస్ చేసినటువంటిది. అసలు విషయం ఏంటంటే రచయిత ఒక ప్రధానమైనటువంటి ఒక లింకింగ్ పాయింట్, ఒక థ్రెడ్ బేరింగ్ పాయింట్, ఒక పూలదండం తయారు చేసే ఒకే ఒక దారంతో ఎట్లాగైతే మొత్తం దండనంతా అల్లుతామో తన మొత్తం ఆర్గ్యుమెంట్ అంతా కూడా ఉన్నటువంటి దేని చుట్టూ ఉందంటే నీళ్ల చుట్టూ ఉన్నటువంటి నీళ్లు. కోస్టలాంధ్రకు 170-180 సంవత్సరాల నుండి నీళ్లు అనేటువంటివి చైనా ప్రాజెక్టులు నిర్మించుకోవడం వల్ల వాళ్ళు సంపన్నులైనటువంటి వాళ్ళు ఒకప్పుడు వాళ్ళే రాయలసీమల తరహా లాంటి తిండి తిన్నటువంటి వాళ్ళు ఎంత అవమానకరంగా ఇవాళ మాట్లాడుతున్నారో, ఎంత చీదరించుకుంటున్నారో. వాళ్ళు మా ప్రాంతం నుంచి నీళ్లు తీసుకొని పోయి ఆ ప్రాంతం నుంచి వెళ్తున్నటువంటి ప్రాజెక్టులకు, తెలంగాణ నుంచి వెళ్తున్నటువంటి ప్రాజెక్టులకు నిర్మాణం చేసుకొని వారు సంపన్నులై ధనికులై ఇవాళ పెట్టుబడిదారి వర్గంగా తయారైనటువంటి కోస్టల్ ఆంధ్ర వాళ్ళు రాయలసీమ తిండిని, రాయలసీమ సంస్కృతిని, రాయలసీమలో మాట్లాడేటువంటి భాషను పెళ్లికి వెళ్ళినప్పుడు కోస్టా ప్రాంతం వాళ్ళు వచ్చేసి రాయలసీమ ప్రజలు మాట్లాడే భాషను ఇది ఎక్కడి భాష, ఇది ఏంటి భాష, ఏనాడు కూడా మేము విన్నటువంటి భాష కదా, ఇటువంటి భాషను మేము ఏనాడు కూడా వినలేదంటే భాష పట్ల కూడా చాలా అసంతృప్తి, మాకు ఎవరు కూడా మాకు అర్థం కాదంటానని అలిగినటువంటి సందర్భాలు, గొడవపడినటువంటి సందర్భాలు కూడా పెళ్లిలో, అనంతపురంలో జరిగినటువంటి పెళ్లిలో కూడా ఇందులో చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇక్కడ రచయిత చూపించదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే నీళ్లు వచ్చి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో జీవన విధానం, ఆర్థిక సామాజిక జీవన విధానం, జీవన శైలి ఏ విధంగా ఉంటుంది. మళ్ళీ ఒక పక్క తమ ప్రాంతం నుండి నీటి వనరులన్నీ వేరే వాళ్ళు కొల్లగొట్టుకుపోవడం వల్ల వెనుకబాటుతనం ఫలితంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చేసినట్టు అన్యాయం ఫలితంగా ఆ ప్రజల్లో ఉన్నటువంటి వెనుకబాటుతనము ఏ విధంగా కనపడుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ రచయిత చెప్పదలుచుకున్నాడు. ఇక్కడ రచయిత స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే నీళ్లు లేని ప్రాంత ప్రజలు వచ్చేసి వెనుకబడి ఉన్నారు. వెనుకబడ్డ ప్రాంతం నుంచి నీళ్లు తీసుకొని పోయినటువంటి వాళ్ళే, నీళ్లు దోపిడీ చేసుకున్నటువంటి వాళ్ళే ఇవాళ సంపన్నులుగా తయారయ్యి మా భాషను అవమానం చేస్తున్నారు, మా సంస్కృతిని అవమానం చేస్తున్నారు, మా ఆహార అలవాట్లను అవమానం పలుస్తూ ఉన్నారు, మేము మాట్లాడే ప్రతి మాటను, ప్రతి కదలికను అవమానం చేసేటువంటి రీతిలో చేస్తున్నట్లు ఈ నవలలో అనేక రకాలైనటువంటి పాత్రల ద్వారా ఇటు రామారావు భార్య సీతమ్మ గాని, దుర్గారావు భార్య శైలజ ద్వారా గాని, అట్లాగే ఈ సాధన స్నేహితులైనటువంటి వసంత ఏసీటీఓ, ఆమె కమ్మ కులానికి చెందినటువంటి అనంతపురం జిల్లా ఒక కమ్మ ఆమె, అదే కృష్ణా జిల్లాలో మళ్ళీ ఒక కమ్మ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ని పెళ్లి చేసుకుని అక్కడ ఉన్నప్పుడు ఆమె అనుభవించినటువంటి ఈ హింసను వీటన్నిటి పాత్రల ద్వారా ఆమె వచ్చేసి మన రచయిత వచ్చేసి ఇందులో చెప్పించేటువంటి ప్రయత్నం చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే చరిత్ర 170-180 సంవత్సరాలుగా మీకు నీళ్లు అనేటువంటి వాటిని కేంద్రీకృతం చేసుకోవడం వల్ల మీలో ఒక ఇతర ప్రాంత ప్రజల పట్ల ఒక వివక్ష, అవమానంగా చూడడము, అవమానపరచడము అన్ని అడుగడుగునా చాలా ఎన్ని రకాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇందులో స్పష్టంగా రచయిత అనేక పాత్రల ద్వారా చెప్పించాడు. రామప్ప అనేటువంటి ఆయన సాధన తాత అయినటువంటి వ్యక్తి కూడా ఎప్పటి నుంచో తనకు తెలుసు ఏ విధంగా వీళ్ళు ట్రీట్ చేయబోతారు అనేటువంటి విషయాన్ని. సో ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ ఆనాడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు కలుస్తున్నటువంటి సందర్భంలో జవహర్లాల్ నెహ్రూ చెప్పినటువంటి ఒక సెంటెన్స్ జ్ఞాపకం వస్తుంది. గడిసరి ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు జవహర్లాల్ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక గడసరి అబ్బాయికి ఒక అమాయకమైనటువంటి అమ్మాయికి మధ్య జరిగినటువంటి పెళ్లి ఇది ఎన్ని రోజులు ఉంటుందో, ఎప్పుడు విడిపోతుందో, ఎప్పుడు విడాకులు తీసుకుంటారో ఆ విధంగా అటువంటి ఆ విషయమే చాలా స్పష్టంగా మనకు వచ్చేసి ఈ నవలను చదివినప్పుడు చాలా స్పష్టంగా కనపడుతుంది. అది ఇవాళ రాయలసీమ సందర్భంలో కూడా ఈ నవల అనేటువంటిది జీవితాన్ని వచ్చి చాలా స్పష్టంగా రాయలసీమ అస్తిత్వవాదాన్ని వచ్చేసి ఎస్టాబ్లిష్ చేయడానికి, రెండు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి వైరుధ్యానికి, భావజాల వైరుధ్యానికి మధ్య సాంస్కృతిక పైన రాజకీయ ఆధిపత్యము, కేంద్రీకృతమైనటువంటి అధికార
అధికారము, పెత్తానానికి సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా ఇందులో చాలా స్పష్టంగా రచయిత వచ్చేసి ప్రతిబింబింపజేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చాలా అద్భుతంగా చేశారు. ఈ నవలను వచ్చేసి చాలా అందరూ కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వచ్చేసి ఈ సమాఖ్యాంధ్ర ఉద్యమం అనేటువంటిది అదొక పెద్ద మోసము, దగ. అది రాయలసీమ విద్యార్థుల పట్ల, యువకుల పట్ల, ఒక తెలంగాణ వాళ్ళ పట్ల శత్రు వైరుధ్యాన్ని ప్రేరేపించి సమాఖ్యాంధ్ర పేరుతో కోస్టలాంధ్ర వాళ్ళు రాయలసీమ యువతను పోలీస్ స్టేషన్లో కేసులు అయ్యే విధంగా, పోలీస్ స్టేషన్ల పాలయ్యే విధంగా, జైళ్ల పాలయ్యే విధంగా వాళ్ళ వచ్చేసి, ఎందుకంటే చంద్రశేఖర్ అనేటువంటి ఒక పాత్ర ద్వారా ఇంజనీరింగ్ చదివేటువంటి ఒక విద్యార్థి ఈ సమాఖ్యాంధ్ర ఉద్యమంలో అనంతపురం జిల్లాలో పాల్గొనడం వల్ల చదువు వేస్ట్ అయిపోతుంది. బీటెక్ అనేటువంటిది వేస్ట్ అయిపోతుంది. ఒక 4 సంవత్సరాల్లో చేయాల్సినటువంటి బీటెక్ విద్య 6 సంవత్సరాలు చేయాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్ల కేసులు అయితే జైలుకి వెళ్తాడు. ఆ తర్వాత తనకు వచ్చేసి ఎటువంటి పెద్ద ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి కూడా అర్హత లేకపోవడం వల్ల చిన్న స్థాయి గ్రామ పంచాయతీ సెక్రటరీగా చేరడం, గ్రామ పంచాయతీ సెక్రటరీగా చేరిన తర్వాత అదే ప్రాంతానికి కృష్ణా జిల్లా నుంచి వచ్చినటువంటి ఒక ఎంఆర్ఓ తనని ఎంత నిజాయితీగా పనిచేసినప్పటికీ కూడా చంద్రశేఖర్ని వచ్చేసి అవమానకరంగా బాధించి ఇబ్బందులు పెట్టి తనను కూడా ఉద్యోగం నుండి సస్పెండ్ చేసినటువంటి ఉదంతాన్ని కూడా ఈ సాధన నవలలో శాంతి నారాయణ గారు వచ్చేసి చాలా ప్రతిభావంతంగా చూపించడం అనేటువంటిది జరిగిందండి. సో ఈ విధంగా సాహిత్యాన్ని వచ్చేసి రాయలసీమ సాహిత్య అస్తిత్వవాదానికి సంబంధించినటువంటి గొప్ప నవల రావడం అనేటువంటి రావడము, ఈ నవలను వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా ఉన్నటువంటి వాళ్ళు కేవలం ఆంధ్ర, రాయలసీమ మధ్యలో ఉన్నటువంటి ఈ వైరుధ్యాలను అర్థం చేసుకోవడమే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈ ప్రాంతీయ అసమానతలు అనేటువంటివి ఎన్ని రూపాల్లో ప్రతిబింబిస్తాయో అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ డాక్టర్ శాంతి నారాయణ గారు రచించినటువంటి ఈ సాధన అనేటువంటి నవల ఒక గొప్ప అవగాహనకు ఉపయోగపడుతుందంటనని నా అభిప్రాయమే. ఎందుకంటే దీన్ని వచ్చేసి నేను పూర్తిగా చదివాను. దీనిపైన అవగాహన చేసుకొని మాట్లాడుతున్నందువల్ల నేను ఈ విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు, సాధన నవల గురించి ఇంత డీటెయిల్ గా చెప్పినందుకు. అలాగే ముఖ్యంగా ప్రాంతీయ వివక్ష గురించి రాయలసీమకు జరుగుతుందన్న విషయాన్ని ఇన్ని యాంగిల్స్ లో, అది వివాహ బంధం విషయంలో కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల కావచ్చు, అలాగే ఇంకో పక్కన కులాంతర వివాహం కోణం కావడము, ఇంకొకటి రాయలసీమకు చెందిన వాళ్ళు అవడము, ఇన్ని యాంగిల్స్ ని చారిత్రకంగా అలాగే ఆసక్తి కలిగేలా రాసిన శాంతినారాయణ గారికి అభినందనలు తెలియజేస్తూ, అట్లాగే మీరు వచ్చే వారం నిర్వహించబోతున్న రాయలసీమ చైతన్య విద్యావంతుల వేదిక ద్వారా కూడా దీని మీద చర్చ చేయబోతున్నారు కాబట్టి దానివల్ల ఒక మీరు ఆశించేటువంటి మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చర్చను ఇంతతో